నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు అమెరికా శుభవార్త చెప్పింది. అలాగే దీనికి సంబంధించి అమెరికా ఆర్థిక మంత్రి సంచలనమైన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే, గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ వల్ల కలిగే ఏ నష్టానికైనా ఇరాన్ ఖాతాల నుంచి తీసుకున్న నిధులతో పరిహారం చెల్లిస్తామని చెప్పి అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బేసెంట్ గారు అయితే హెచ్చరించారు. ఇది కొనసాగుతూ ఉన్న సైనిక ఒత్తిడితో పాటు మరింత కఠినమైన ఆర్థిక ప్రతిస్పందనకు సంకేతమని చెప్పేసి, మీరు ఇప్పుడు ఎలా పడితే అలా కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఎయిర్పోర్ట్లు కావచ్చు, చమురు క్షేత్రాలు కావచ్చు, గ్యాస్ కేంద్రాలు కావచ్చు, అలాగే మౌలిక సదుపాయాలు కావచ్చు, వాటిని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు. మీరు దాడులు చేసిన ప్రతి ఒక్క దానికి మీ చేతే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఇరాన్కు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టులో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఇరాన్ తీవ్ర ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి బేసెంట్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం తాను ఆడుతూ ఉన్న జీరో సమ్ గేమ్లో ఓడిపోతూ ఉందని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి రాశారు. గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలకు కలిగే ఏ నష్టానికైనా ఇరాన్ నుంచి తీసుకున్న నిధులతోనే పరిహారం చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. గల్ఫ్లోని తమ యొక్క మిత్ర దేశాలకు ఇరాన్ కలిగించే ఏ నష్టానికైనా సరే కానీ ఇరానే బాధ్యత వహించాలని చెప్పేసి పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీకి చెల్లించే ఏ సుంకాలైనా వారి ఖాతాల నుంచి తీసుకుని నిధులతోనే సర్దుబాటు చేస్తామని చెప్పి తెలిపారు. ఇరాన్ లక్ష్యాలపైన ఇటీవల అమెరికా సైనిక దాడులు, గల్ఫ్ షిప్పింగ్ మార్గాలు మరియు ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాల భద్రతపై పెరుగుతూ ఉన్న ఆందోళన నేపథ్యంలో ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ప్రస్తుతం అమెరికా ఆర్థిక శాఖ మంత్రి సంచలన ప్రకటన చేశారు. మీరు దాడులు చేస్తారేమో చేయండి, చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా మీ చేతనే కట్టిస్తాము, నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ఇరాన్కు భారీ హెచ్చరిక జారీ చేశారు. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.